ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం 44 అంశాలపై చర్చించారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది మంత్రివర్గం. అలాగే సిఆర్డీ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం 44 అంశాలపై చర్చించారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది మంత్రివర్గం. అలాగే సిఆర్డీ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేశారు. మొత్తం 44 అంశాలపై చర్చించారు. ముగిసింది ఏపీ కేబినెట్ భేటీ. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, బిందు, ఏదైతే కేబినెట్ సమావేశం మొత్తం 44 ఎజెండాలతోటి ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేశారు. దాంతో పాటుగా ఏదైతే రాష్ట్ర రాజధానిలో పనులు జరుగుతున్నాయో సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో వాటిలన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అలాగే 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటుగా లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు కూడా 169 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే 2024-25 వార్షిక నివేదికలు అంటే కాంతి, ఏపీ కేబినెట్ భేటీకి 4 మంత్రులు ఆలస్యంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో అందరూ కూడా ఖచ్చితంగా కేబినెట్ సమావేశానికి సమయానికి రావాలి. అలాగే ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో 4 మంత్రులు ఆలస్యంగా రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా మంత్రులుగా ఉన్నటువంటి వారు మీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా వార్న్ చేశారు. అలాగే మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి మీరే ఎటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఇక కేబినెట్ సమావేశం జరిగిన అనంతరం రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటము, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే రాజకీయ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా ఎలా స్పందించాలి అనే అంశాలకు పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే వారిపైన మంత్రులతోటి చర్చించడం జరిగింది. బిందు, రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.